నరసింహమూర్తి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి శాంతి రమాదేవి పుష్పాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మశ్రీ వారికి ఆంజనేయ ఆలయ ప్రధాన అర్చకులు పుష్పాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఈరోజు సరే ఈరోజు మా ఈరోజు పెళ్లి కొడుకు పుట్టినరోజు వేడుక వారిని వేదికను అలంకరించాల్సిన పున్నమరాజు రామారావు గారు వారిని వేదికను ज्वलन्तेन्द्वा साधयामि ज्योतिष्पतेन्द्वा साधयामि ज्योतिष्कृतन्द्वा साधयामि मल्मला भवन्तेन्द्वा साधयामि दीप्यमानान् त्वा साधयामि रोचमानान् त्वा साधयामि दीपन्तेन हर्तमे पापं व्रतदीपं नमोऽस्तु ते साध्यं त्रिवर्ति संयुक्तं वह्निनायोजितं प्रियं युगाणमङ्गलं दीपं त्रैलोक्यदिव्यापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने पाहि मां नरकात् घोरदिव्यज्योतिर्नमोऽस्तु ते स्वजातवेदो वह्नन्नर्वतं मम శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి అభయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా
वेङ्कटभूधरे क्रीडन्तं रमया सार्धं श्रीनिवासमहं भजे निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये चतुर्भुजं प्रसन्नवदनो ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा సాధారణంగా నెలలో వచ్చే ఒక పుణ్యంకి ఆ వెన్నెలు చూస్తే మనసుకు ఆనందం వెల్లివిరుస్తుంది. ఖానాపురం ప్రజల అభిమానధనాన్ని సంపాదించిన పెద్దయ్య గారి జీవన ప్రస్థానంలో 1000 పొన్నమ్మల కాంతలు విరిచిన రోజు ఇది. ఆయన్ని చూడగానే రెండు చేతులు అలవోకగా కలిసి శిరస్సు ఉంచి ప్రాణమెళ్ళడం అసంకల్పితంగా జరిగిపోతుంది. పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు, సత్యనారాయణ వ్రతాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, ఇలా ఏ శుభకార్యమైనా కమ్మలో తెలియాలంటే పెద్దయ్య గారు చేయిస్తేనే తెలుస్తుంది. కార్యం చేసేవాళ్ళు అందుపడతారేమో కానీ మా పెద్దయ్య గారు మాత్రం ఏమాత్రం శాస్త్రోక్తంగా చేయించడంలో తొందరపడతారు. ఖానాపురం ప్రజల మదిని దోచింది. పెద్దయ్య గారు అంటే అమితమైన ప్రేమను పిలిచి ఇలా ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్ళుగా శుభకార్యాలు జరిపించి ఆధ్యాత్మిక భావాలను ప్రజలకు అందిస్తున్నారు. భారతం, భాగవతం వంటి ఇతిహాస, శ్రీరామ చరిత్ర, కనక చక్రవర్తి, శ్రీపాద కృష్ణమూర్తి రచన ప్రవేశానికి వాయన పొందలే స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగిన వాయన పంతులు పెద్దయ్య గారికి మరపురాని మనిషి. ఇక 3 ఏళ్ళు సేవ చేశారు. ఆ తర్వాత స్వయం శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి కమిటీ పిలుపు మేరకు బాధ్యతలు. శారీరక బాధలు ఎన్నున్నా, జ్వరం వచ్చిన వాళ్ళు ఉపలేఖలు ఎన్నో ఉన్నాయి. వారి అన్నయ్య గట్టిగా నేను ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మేమందరం కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో జీవితంలో ఎన్నో వృత్తులు చేయబట్టచ్చు. ఇలాగే వారికి కుమారులుగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ వారికి ఇంకా ఇంకా మరింత పేరు విఖ్యాతలు కావాలని కోరుకుంటూ సభకు ఇచ్చేసిన వారందరికీ స్వాగతం తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభా కార్యక్రమానికి వచ్చేసినటువంటి బంధుమిత్రులకు, ఈ గుడి సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా మా హృదయం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి శ్రీరామమిత్రియవతు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కరాచార్యాది గురు పరంపరాభ్యాం నమః. ఓం న కర్మణ ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధసత్వా తే బ్రహ్మలోకే త్వపరా నమః. మాతా పితృచరణారవింద బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం మమ అగ్నే వర్చావిహవేశ్వస్తు వయం తవేంధానాస్తనవం పుషేమ. వాక్యం నమందాం
प्रतिष्ठतस्त्वयाध्यक्षेण मृतनाजयेव मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः अन्तरिक्षमुर्गोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् देवा द्रविणमाय जन्तां मय्यासेरस्तु मय देवहोतभृतां पुरी ब्रह्मज आयुः कीर्तिं प्रजां ददुः आगधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषे युद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केऽर्तये देता एव देवता प्रीणाति पर्याप्य अनन्तराजाय सर्वस्तोमोतिरात्र उत्तममहद्भवत सर्वस्याप्ते सर्वस्य युगे सर्वमेव तेनाप्नोति सर्वं जयते सञ्जेव शरदा वर्धमान इत्यपरिगमो भवति शतमति शतं दीर्घमायुर्मरुतयेन वर्धयन्ति शतमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिदं दीर्घमायुः यशस्मिन् यशसे ममर्पहेन्द्रावते मपचमदन्तु वनुमदन्तु देवा देवा मदन्तु मदन्तु देवा देवा इति देवाः व्यानातु पाकं सुसवनं नक्षत्रदुभ्यां मैत्रावरुणं श्रोत्रायाश्विनं चक्षुषः शुक्रामन्थिनो आत्मनाग्रयणो अंगेभ्य वृक्षम् आयुषाध्वो ओम प्रतिष्ठित्यै यजा प्रतिष्ठित्यै प्रतिष्ठित्यै यजा रज्वा रज्वायजा प्रतिष्ठित्यै यजा रज्वा प्रतिष्ठित्यै भागं देवेभ्यः विदधात्याजं प्रचन्द्रमास्तिरते दीर्घमायुः शतमानं भवति शतमानं शतमानं भवति शतायुः भवति शतमानं भवति शतायुः शतमानमिति शतमानं भवति शतायुः भवति शतायुः पुरुषः शतायुः भवति शतायुः पुरुषः शतायुः पुरुषः शतेन्द्रियः पुरुषः शतायुः पुरुषः शतेन्द्रियः शतायुरिति शतायुः पुरुषः शतेन्द्रियः पुरुषः शतेन्द्रियः आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः शतेन्द्रियः आयुषि श्रीमुद्राभ्या सत्यां सभा संप्र श्रीमन्तो महान्तो गृह्णन्तु वेदोक्तं परिपूर्णम् आयुष्यं भूयास्तव श्रीमन्तो महान्तो गृह्णन्तु परमेश्वरानुग्रहेण अभिनमङ्गासुर श्रीवेंकटेश्वर स्वामी देवता त्रयश्री शतकोटि देवतानुग्रहेण दीर्घायुष्यमस्तु समस्त सन्मङ्गलानि भवन्तु अलमेलुंगासुरेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु अधास्तु समस्त सन्मङ्गलानि भवन्तु ओम प्रियाप्यान्तराय सर्वस्वमात्राचरुत्तरमाभवति వారికి అమ్మవారు మా శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసినటువంటి పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం. ఈరోజు మన రామారావు గారికి వచ్చింది. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరూ కూడా నిండు నూరేళ్లను దీవించినప్పుడు కూడా మనకు ఆందోళన కలిగిస్తున్నటువంటి రోజులు ఇవి. ఇటువంటి రోజుల్లో రామారావు గారు అంటే మన అభయ వెంకటేశ్వర స్వామి వారి దయగానం నుండి వారి ఆశీస్సులు అనుకోండి నుండి ఇప్పటికే 89 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ బజార్లో అక్కడికి ఇక్కడికి చాలా ఉల్లాసంగా తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు కానీ ఇటువంటి ఆయురారోగ్యాలు కూడా అందరికీ ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో చూసినందుకు పాల్గొన్నందుకు మాకు అట్లాగే రామారావు గారికి ఇటువంటి ఆయురారోగ్యం ఇచ్చినందుకు దేవుడిని ప్రార్థిస్తూ ముందు కూడా నిండు నూరేళ్లు జీవించాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఎవరైనా వచ్చి మీరు మాట్లాడారు కోరుతున్నాను.
కమిటీ సభ్యులు ప్రసంగించడంతో కోరు. సార్ ఈరోజు అభయ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మన గుళ్ళో పెద్దయ్య గారు అందరికీ సుపరిచితులే. వారు ఈ గుడి మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పుడు సార్ చెప్పారు, ఆయన చెప్పినట్టు ఎలాంటి సందేహం లేదు. ఏ కాడికి గుడి అభివృద్ధి కావాలి, ఇక్కడ నుండి రోడ్డు కనుక షాపింగ్స్ రావాలి నేను చూస్తానో లేను. మరి ఈ గుడి ఇంత చక్కగా తయారైందని కూడా నేను ఊహించలేదని ఎన్నోసార్లు మాత్రం చెప్పుకోవడం జరిగింది. ఇది మరి ఇంకా దేవస్థానంలో సంపూర్ణంగా ఆయన సేవలు అందించాలని మా అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. ఉచ్చరణం దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ జన్మ వచ్చిన తర్వాత మనం దీని విలువను మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. కానీ మానవ జన్మ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది, ఉత్తమమైనటువంటి జన్మ. ఎందుకోసమని అంటే రామారావు అమ్మగారు కుమారుడు తిరుపతి దేవస్థానంలో అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అక్కయ్యలు, చెల్లెళ్ళు, అమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ మా కుటుంబ సభ్యులు, ప్రణామాలు. అలాగే వేదిక మీద ఉన్న వేదమూర్తులు అందరికీ నా సాష్టాంగ వందనాలు. అలాగే మా బాబాయ్ గారు శ్రీ వెంకటేశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు. అంతకన్నా నేను చెప్పలేనండి. ఈరోజు మా తాతగారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మా బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తాతగారు ఇన్ని సంవత్సరాలు ఇంత చక్కగా కష్టపడుతూ, ప్రతిరోజు కూడా కుటుంబం కోసం ఎంతో చక్కగా కష్టపడుతూ మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు తాతగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాతగారే మాకు చాలా బాగా ఇన్స్పిరేషన్. అలాగే మేము అలాగే ఉంటూ తాతగారిలాగే మా పిల్లల్ని కూడా అలాగే అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని